మనం ఎందుకు వచ్చి ఉన్నాం ఇక్కడికి? దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి. సో ఆదివారమే కాకుండా మరి ప్రతి దినము కూడా ఇది ఒక నిరంతరమైనటువంటి స్తుతి ఆరాధన మనం దేవునికి చెల్లించాలి. సో మనం సండేని కొంతమంది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు, మిగతాటువంటి డేస్ని ఇంపార్టెంట్గా తీసుకోరు. ఈ మధ్యకాలంలో మన సొంత పనులతోనే కొన్ని మార్లు ఉంటాం, కొన్ని మార్లు మీటింగ్స్ పెట్టినప్పుడు వస్తూ ఉంటాం. కానీ స్తుతి ఆరాధన అనేది అది నిరంతరము. ఇప్పుడు చూడండి, ఏమైనా కరెంట్ పోతే ఇవన్నీ ఆగిపోతాయి కదా, ఇన్స్ట్రుమెంట్స్, లైట్స్ అవన్నీ. కానీ మనకు మాత్రం దేవుడు ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనలో ఒక పవర్ ఉంది. సో మన నోరుని మనం ఎప్పుడైనా వాడచ్చు, అలాగే మన చేతులను కూడా వాడచ్చు. హల్లెలూయా. నాకు అనిపించింది ఫస్టే సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అనే పదం ఏంటి, స్టార్టింగే ఉంది. ఏ మధ్యలోనో ఏదో ఒక మిరకల్ చేసిన తర్వాత, ఒక అద్భుత కార్యాలు చేసిన తర్వాత ఎండింగ్కి వచ్చినప్పుడు ఇవన్నీ ఇలా జరిగినాయి కాబట్టి మీరు చప్పట్లు కొట్టి స్తుతించండి అని అనొచ్చు కదా. కానీ ఏదో మన యొక్క జీవితంలో తక్కువగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని వెలికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే పాడుతున్నాం కదా పర్వాలేదు, చప్పట్లు అవసరం లేదు. కొంతమంది చప్పట్లు కొడతారు, పాడటం అవసరం లేదు కదా అని. కానీ మనం జీవం ఉన్నప్పుడు అప్పుడు నేను అనుకున్నా మార్నింగ్, ప్రభువా దేవుడు కూడా ఏమనుకుంటాడు, అయ్యో నేను చేతులు ఇచ్చాను చప్పట్లు కొట్టట్లేదు, నోరు ఇచ్చాను వీళ్ళు పాడట్లేదు. నిజంగా నోరు లేని మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే చేతులు లేని వాళ్ళు మనం చూస్తూ ఉంటాం కదా, యాక్సిడెంట్ల ద్వారానో లేకపోతే పుట్టుకతోనో వాళ్ళు లేని వాళ్ళు. నిజంగా వీళ్ళకున్న చేతులు కదలట్లేదు, ఎంత వాక్యం చెప్పినా నోరు పాడటానికి వారు ఒప్పుకోవడం లేదు సరిగ్గాను. ఏదో మా పెదవులతో ఒక చేస్తాము, కానీ అది హృదయాంతరంగంలో నుంచి రావాలని కీర్తన. అసలు దేవుడు ఏమై ఉంటే మనం కదులుతాము. ఆయన జీవాధిపతి అయిన దేవుడు కాబట్టి మనలో కూడా జీవం ఉంచాడు కదా. సో అది చేయమని చూడండి, ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా మనం అన్నీ నేర్చుకుంటాం. మనం పీటీ పీరియడ్లో పీటీఏ చేయాలి, డాన్స్ పీరియడ్లో డాన్స్, అలాగే టీవీ కూడా పెడుతూ ఉంటారు కొన్ని అవన్నీ చూస్తాం. రీడింగ్ అప్పుడు రీడింగ్, రైటింగ్ అప్పుడు రైటింగ్, అవన్నీ కూడా అవన్నీ ఉంటాయి స్కూల్లో. క్రమంగా అవి పాటించాలి. 7 పీరియడ్స్ ఉన్నాయి అంటే అవన్నీ కూడా క్రమంగా వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. రైటింగ్ పీరియడ్లో లెసన్ వాళ్ళు చదవడానికి రూల్స్ లేవు, ఎరగొట్టేస్తారు వాళ్ళని అక్కడ టీచర్స్. వాళ్ళు ఏం చెప్పింది అది చేయాలి. దేవుడు కూడా ఆ నేపథ్యం ఒకవేళ మన ఎడల చేస్తే మనం బ్రతుకుతామా? చేతులు ఎరగొట్టేస్తాను మీరు చేయకపోతే, అదే పనికి వెళ్ళిపోతే ఎంత భయం వస్తుందండి భూలోకం మీదకి. మనం కూడా మగవాళ్ళగా చేసేస్తే పాడకపోతే అలాగంటే భయం. దేవుడు అంటే మనం ఒక భయాన్ని మొట్టమొదట నేర్చుకోవాలి. వాక్యం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, దాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనకు మొట్టమొదటిగా వచ్చేది ఏంటి? భయం. భయం ఉంటేనే చదువుతారు, భయం ఉంటేనే చేస్తారు. భయం లేకపోతే, లేదా ఒక పాపం బట్టే భయం పడతాం, పాపం చేసిన వాళ్ళు ఎక్కువ భయపడతారు. అలాగే దేవుడు అంటే ఎరిగిన వాళ్ళు కూడా భయపడతారంటే ఆయన ఎంత భీకరుడు అనేది ఆ సత్యాన్ని వాళ్ళు గ్రహించినప్పుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు, సూర్యకార్యాలు వాళ్ళు వింటున్నప్పుడు. ఇప్పుడు ఉన్నాం మనం, ఇజ్రాయేలీలు మన పితరుల కాలంలో వాళ్ళు చేసినటువంటి కార్యాలు మనం మూవీ ద్వారా చూడండి, లేకపోతే ఇల్లు చదువుతున్నప్పుడు కూడా మనం కూర్చొని ఒంటరిగా ఇంత జరిగిందా, ఇలా ఉందా అనేటువంటి మనం దాన్ని అవగాహన, దాన్ని గ్రహించినప్పుడు ఏం చేస్తాం, కంపల్సరిగా భయం వస్తుంది అనమాట. అమ్మో ఇన్ని లక్షల మందిని ఆయన నడిపించగలిగాడా, నిజంగా నేల ఆరిపోయిందా, అవి సముద్రం గోడల్లాగా అలా ఉండిపోయిందా అనేటువంటి ఒక ప్రశ్న. నిజమే అది, కానీ అది మనం ఆలోచిస్తున్నప్పుడు మనకేమవుతుంది, నిజంగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు దేవుని కూడా స్తుతించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. నిర్గమకాండము మరి 15వ అధ్యాయం 11లో చూస్తే, ఇశ్రాయేలీయుల్ని మోషే ద్వారా నడిపించబడుచున్నప్పుడు కూడా ఆయన ఒక కీర్తన, వాళ్ళకు ఒక మంచి కార్యం జరిగింది. ప్రపంచం మీదనే ఊహించలేనటువంటి ఒక కార్యం జరిగినప్పుడు అక్కడ వాళ్ళు దాటిన తర్వాత, వాళ్ళు వచ్చిన తర్వాత ఒక కీర్తన పాడారు వాళ్ళు. ఎట్లాగంటే, యెహోవాను గూర్చి గానం, 15 1 2 చూడండి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించాను.
ఆయనే ఆ కార్యం అంతటి కూడా చేసి క్రియల రూపంలో అన్నీ చేసి కూడా మిగులు అతిశయించి జయించిన వాడు గనక మనము ఆర్భాటంతోనూ బోరధ్వనితోనూ చప్పట్లతోనూ అని దేవుడు ఎందుకు చెప్పాడంటే కంపల్సరిగా మీరు లేకపోతే చేయకపోతే మనం జీవము నిర్జీవమే. దేవుడు అందుకని యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒకటి చెప్తాడు, వాళ్ళు చూడండి ఆ గుహలో, వాళ్ళు చూడండి ఆ లోయలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమీ కదలికలు లేవు, చనిపోయారు. అయినా నేను ఎలా అంటున్నా తెలుసా, ఆ నిర్జీవమైనటువంటి ఆశలేని ప్రాణాలు కూడా నేను తీసుకొస్తాను. ఎప్పుడు మనం స్తుతించడానికి ఆరంభించినప్పుడు ఏం చేస్తాడు, ఆశని మనకి నిరాశలని ఆశలుగా పుట్టించేసి ఏం చేస్తాడు, అందులోంచి తీసుకొస్తాడు. మన జీవితాలు బాగుపడాలి, ఒక కుటుంబం ఒక సమస్యల నుంచి బయటికి రావాలి అనేది ఖచ్చితంగా ఆయన చెప్పింది చేయాలి. అంత పెద్ద విషయంలోనే వాళ్ళు అంత మోషే గారు అలాగే మిరియాము తనతో కూడా ఒక పల్లవి కూడా మంచి పల్లవి పాడతారు. అవన్నీ చేసినప్పుడు కూడా వాళ్ళ కార్యాలను బట్టి చేశారే. మన అనుదిన నిరంతర జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి పనికి కూడా మనం ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. అది మన గొప్పతనం కాదు, మన ఘనత కాదు, మనకి అది పెద్ద మనకు కాదు ఆ మహిమ, అన్నీ కూడా దేవునివే. ఏ టు జెడ్ కూడా ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఎవరైనా అలా మాట్లాడుతున్నారంటే వాక్యము మనల్ని సరిచేస్తుంది. హల్లెలూయా. ఏవి కూడా మనది కాదు, ఏది కూడా మనది కాదు. ఈ రీతికి అలాగే అంటున్నారు చూడండి, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించేదను. ఎంతగా చెప్తున్నాడు మోషే గారండి. ఆయన ఎంత పెద్ద నాయకుడైనా అలాంటి వాడే స్తుతించాడు కదా. మనం ఏ పాటి వారము, మనం ఇంకా చేయాలి కదా. సో ఇంకా అలాగే ఎందుకని ఆ విధంగా చేశారని అంటే 11లో చూసినట్లయితే 15:11 యెహో వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. పరిశుద్ధత, ఏ పాపం లేనివాడు ఆయన, ప్రత్యేకంగా జీవించిన వాడు ఆయనే. సో అక్కడ చూసినట్లయితే వేల్పులలో నీ వంటి ఎంతోమంది వేల్పులు ఉన్నారు ఈ భూలకు 33 కోట్ల మంది అని అంటారు. సో ఆ దేవతలన్నీ కూడా ఉన్నాయి, కానీ ఆ దేవతలు పరిశుద్ధత లేదు, వాళ్ళ జీవం లేదు, ఏమీ లేదు. అటువంటి వాటిలో నువ్వు ఎలాంటిగా ఉన్నావంటే మహనీయుడుగా ఉన్నావు నువ్వు అని చెప్తున్నారు. అలాగే స్తుతి కీర్తనను బట్టి నువ్వు ఎలాంటి వాడు అంటే పూజనీయుడు. హల్లెలూయా. అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు, నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేశాను. సో ఇవన్నీ చూసినట్లయితే ఆయన తీసుకురావడమే కాదు, ఇంకా అద్భుత కార్యాలు కూడా చేస్తున్నాడు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అని అంటున్నాడు. హల్లెలూయా. స్తుతి కీర్తన అనేది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. అది ఇంట్లోనా బయట వాళ్ళు వింటారా వీళ్ళు వింటారా అని సిగ్గుపడనప్పుడు పాటలు పాడుతున్నాం కదా, మనల్ని సిగ్గుపడనివ్వడు. ఎప్పుడు సిగ్గుపడనివ్వడండి. స్తుతి పాటలు పాడుతున్నప్పుడు మన పనులన్నీ కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. మనం చేయవలసింది మనం చేయాలి. హల్లెలూయా. ఆ రీతిగా చూసినట్లయితే ఇంకా హిజ్కియా కాలంలో కూడా మరి యోధా రాజ్యాన్ని కూడా ఏవి రీతిగా నిజంగా రాజు ఉన్నప్పుడు మరి అషూరు రాజు వచ్చినప్పుడు అతనికి చాలా, మన సిస్టర్ గారు ఒకసారి వాక్యం దీన్ని బాగా చెప్పారు. సో అందులో ఆ రీతిగా ఒక పత్రిక వచ్చేసి అతని మీదకి వచ్చి దాడి చేస్తానని అన్నప్పుడు కూడా ఒక రాజయ్యుండు కూడా ఒక సైన్యాన్ని కూడా ఆయన సమకూర్చుకోలేదు. అలాగే తను కూడా రెడీ అవ్వలేదు. పక్క రాజ్యాలను కూడా ఇంకా సహాయం కూడా అడగలేదు. అయినప్పుడు కూడా అతని మీదకి చాలాసార్లు కూడా వాళ్ళు చేస్తేనే అషూరు రాజు సెన్హెరీబు కూడా చేస్తూనే అవన్నీ పంపిస్తున్నప్పుడు కూడా అతను ఏమాత్రం కూడా భయపడక మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే ఒక ఆపత్కాలమున దేవుడు నమ్ముకున్న దగిన సహాయకుడు కాబట్టి మనం వెంటనే చిన్న పనైనా పెద్ద పనైనా ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని యొద్దకు, మందిరానికి కానీ లేదా మన సన్నిధిలోనే మందిరం, మన హృదయం మందిరం కాబట్టి మనం ఉన్న చోటనే మన దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మనం ఆ సమస్యను మనం అడగాలి. అడిగినప్పుడు అతడు ఎలా చేశాడంటే యుద్ధం, దేవుడు ఈ యొక్క కీర్తనకు అర్థమేమిటంటే ఇక్కడ భూలోకంలో జరిగేటువంటివి కూడా పరలోకంలో కూడా వాళ్ళు కూడా స్తుతి చెల్లిస్తాడు. ఈయన చేసినటువంటి ప్రార్థన అతనికి ఇంకా ఏమీ తోచలేదు. నిజంగా అతను ఎంతగా అపహసించి అపనిందలు వేసేసాడంటే సెన్హెరీబు, చాలామంది దేవతలు ఉన్నారు దేశాలకి, అయినప్పుడు కూడా ఆ దేశాలు దేవతలు వారిని ఏమి కూడా రక్షించలేదు. నువ్వేదో అనుకుంటున్నావు, యెహోవాని నమ్మించి అవన్నీ కూడా మిమ్మల్ని ఒక శాశ్వతమైనటువంటి
పండ్లు పండేటువంటి ప్రదేశాలకి మిమ్మల్ని నడిపిస్తాడని మీరు చెప్తున్నారు, నమ్ముతున్నారు. కానీ అవన్నీ కూడా వట్టి మాటలు, అవన్నీ జరిగేవి కాదు. నేను ఎలాంటి వాడిని అందరిని కూడా మరి ఆయన జయించుకుంటూ వస్తున్నాడు సెనహెరీబు. సో అయినప్పటికీ కూడా ఎంత విన్నా కూడా ఒకే ఒక ప్రవక్తను మాత్రం మొట్టమొదటిగా తన దగ్గర ఉన్నటువంటి వారిని పంపిస్తాడు దూత. హల్లెలూయా. ఎవరు? హిజ్కియా. పంపించినప్పుడు కూడా ఆయన వెంట చూడండి అక్కడ ఒకటి ఆలోచన ఏంటంటే, దేవుడు నిజంగా దేవుని నమ్మని వారికి మంచి ఆలోచనకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. నీకు మనకేమీ తెలియనప్పుడు, ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మంచి ఆలోచనకర్త అయి ఉన్నాడు, కర్త అయి ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములు కూడా జరిగిస్తాడు. హల్లెలూయా. ఆ రీతిగా అలా వెళ్ళినప్పుడు ఆమోజు కుమారు అనేటువంటి యెషయాను కూడా పంపిస్తాడనమాట. పంపించినప్పుడు ఇంకా చక్కటి సమాధానాలు కూడా అక్కడ చెబుతారు. అప్పుడు సియోను కుమారి 21:19-21లో కూడా ఇంతగా చేస్తున్నటువంటి ఆ సెనహెరీబు ఆ యొక్క మాటలు అతను కూడా అంటాడు, హిజ్కియా వినే ఉంటాడు. దేవుడు వాళ్ళు వచ్చి రబ్షాకి వచ్చి ఆ మాటలన్నీ కూడా 2-3 సార్లు అలా చెబుతున్నప్పుడు కూడా అప్పుడు ఇతనేమంటాడంటే హిజ్కియా, అసలు వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడే దేవుడు ఆ మాటలను పైనుండి వింటాడు. హల్లెలూయా. ఆయన మరుగై ఉండడనమాట. హల్లెలూయా. అలాగా ఆ రీతిగా వింటాడు. కాబట్టి మరి దేవుడు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. అదే దృఢమైనటువంటి విశ్వాసంతో, నిశ్చయతతో దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి తన వస్త్రాలు కూడా చించుకొని అక్కడ ప్రార్థన చేయడం జరుగుతుంది. నిజంగా దేవుడు అంటున్నాడు, ఆయన మరి యాకోబు పత్రిక 5:13లో చూస్తే, ఎవరికైనా శ్రమ సంభవించిన వాడు అతను ప్రార్థన చేయవాలని, ఎవరికైనా సంతోషం కలిగిన అతను కీర్తనలు పాడాలి. హల్లెలూయా. 2 పాయింట్లు అక్కడ. మనం ప్రార్థన చేయాలి, స్తుతి చెల్లించాలి, 2 కూడా అందులో ఉంటాయి. సో ఆ రీతిగా చేసినప్పుడు మరి దేవుడు ఆ యొక్క ప్రార్థనకి స్పందించి ఇమీడియట్గా మరి 185,000 మందిను యెహోవా దూత వచ్చి సంహరించడం మనం చూస్తాం. హల్లెలూయా. అప్పుడు అతను మాట్లాడినటువంటి మాట, ఒక ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన ఏ రీతిగా దేవుణ్ణి కదిలించిందో, ఆయన ఎటువంటి అంత పెద్ద దేవుడు, ఆయన ఏంటి మహోన్నతుడు, మహాప్లస్ ఉన్నతమైన వాడు. ఆయన ఆ ఉన్నతమైన దేవుణ్ణి ఒక ప్రార్థన మరి ఏ రీతిగా కదిలించిందో చూసి అతను ఎలా ప్రార్థిస్తాడంటే 19:15లో యెహోవా సన్నిధి నీటిని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, ఏకైక దేవా, ఒకే ఒక్కడు, నువ్వు ఒక్కడు, ఎవరు లేరు ఇంకా, ఒకే ఒక్కడు అద్వితీయుడు. అలా చెబుతూ ఆయన్ని, నువ్వు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. మనము కాదు ఇక్కడ చిల్లర దేవుళ్ళం. హల్లెలూయా. మనం చేస్తాం, మన ద్వారా మనం అనుకుంటాం, మనమే గొప్ప చేసుకుంటాం, గణపరుచుకుంటాం. ఇంకేం ఆయన గణపరచడానికి ఇంకేం మనకి ఏం ప్లేస్ ఉంది? హృదయం అంతా మనమే నిండిపోతే, మన గురించి మనమే, ఇతరుల గురించి మనమే చేస్తే, ఆయన గురించి అక్కడ మనం హృదయాంతరంగం నుంచి ఏ రీతిగా మనం స్తుతించగలమని మనం చెప్పడానికి ఇక్కడ మనం చేతులు ఎత్తగలము. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఆ హృదయంలో ఎవరు కూడా ఉండకూడదు. హల్లెలూయా. అద్వితీయ దేవుడు, ఏకైక పరిశుద్ధుడు, అతని ఇలవేల్పులలో ఆయన పరిశుద్ధుడు, ఆయన ఒకే ఒక్కడు, ఇంకెవరు కూడా లేరు. ఆ ఒక్కడిని మనం పెట్టుకోవాలి. హల్లెలూయా. పిల్లలే ఆయన దేవుడు మనల్ని ఎలా కలగజేసి ఎలా నడిపించాడో వాళ్ళ మీద భవిష్యత్తు లేదా దేవునికి? హల్లెలూయా. మనల్ని నడిపించిన దేవుడు వాళ్ళ మీద లేదా? మనమే అన్ని కూడగొట్టి మన జీవితాన్ని సర్వస్వం ఇదంతా చేసుకుంటూ మరి దేవుని వాక్యం ఎప్పుడు మనకి? దేవుని వాక్యం ఎప్పుడు చదువుతాం? మనం వాక్యాలు చదవాలి కదా. వాక్యం చదివితే ఇంకా నీకు మన జీవితాలు ఏంటి ఈ భూమి మీద? మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? అదే కదా దేవుడు. బాధలు, లోయలు, కష్టాలు, సమస్యలు, వేదనలు అన్నీ కూడా మంచివే. హల్లెలూయా. మనం అనుకుంటాం ఈరోజు తప్పిపోయాం, కానీ రేపు ఇంకొకటి ఉంటుంది, అది కూడా ఉండాలి. ఈ మార్గాలు గుండా మనం వెళుతున్నప్పుడు కూడా దేవునికి ఒక మంచి సంకల్పం ఉంది మన ఎడల. హల్లెలూయా. ఆ పరలోకానికి చేరడమే దైవ సంకల్పం. హల్లెలూయా. అదొక పరలోకం స్వాస్యము మనకు. దాని గురించి మనం ఈ లోకంలో నడుస్తున్నాం. ఇంకా అన్నీ మనం సమకూర్చుకోవడానికి కాదు. నువ్వు సమకూర్చుకుంటే మరి దేవుడు ఏంటి? దేవుడే ఆశ్చర్యకారాలు. వాళ్ళకి ఆహారాలు ఎక్కడ పెట్టాడు? అరణ్యాల్లో. అన్నీ కూడా ఆయన సమకూర్చాడు కదా. వాళ్ళు హ్యాపీగా వెనకాల దేవుని మాట, వాళ్ళ మాట మాత్రం వినేవాడు. తర్వాత తప్పిపోయారు. సో మరి ఆ రీతిగా దేవుడు వాళ్ళ విషయంలో కూడా ఈ యొక్క కీర్తన యొక్క మరి అంశానికి కూడా ఇది సంబంధించి ఉంది. హల్లెలూయా. ఓన్లీ ఇజ్రాయేలీలకి తర్వాత మరి హిజ్కియా కాలంలో కూడా జరిగింది. అయితే ఇవి మరి చూసినట్లయితే ఆయన మహోన్నతుడు, భయంకరుడు, 2:47, ఆయన సర్వభూమికి
మహారాజై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. మన దేవుని కొంతమంది యాక్సెప్ట్ చేయరు. అవన్నీ కూడా కొన్ని ఐక్యమైపోతున్నాయి. హల్లెలూయా. కానీ ఒక దినాన్ని దేవుడు తన భూమి మీద రాజ్యాన్ని స్థాపించినప్పుడు వాళ్ళందరూ భయపడతారు అప్పుడు. హల్లెలూయా. వాళ్ళు భయపడి ఆ దేవుణ్ణి ఒప్పుకుంటారు. హల్లెలూయా. ఆ రీతిగా ఉంటుంది. ఇంకను దేవుడు మనకి మంచి ఇచ్చినటువంటి వాగ్దానం 3లో చూస్తే ఆయన జనములను మనకు లోపరచును. ఎప్పుడు లోపరుస్తాడు? దేవుణ్ణి నువ్వు యథార్థముగా ఆత్మతోను సత్యంతోను మనం ఆరాధించినప్పుడు మాత్రమే మనకేం జరుగుతుంది? జనములను మనకి లోపరుస్తాడు. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా బిడ్డలు జనమును మనకి లోపరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాటలే ఇవి. హల్లెలూయా. మన పాదముల కింద ప్రజలను అణగద్రొక్కును. సాతాను మాత్రమే కాదు, అనేక మంది మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కూడా మన పాదముల కింద దేవుడు పెట్టేస్తాడు. 1,80,000 మంది చనిపోయారంటే దేవుడు ఆయన ఎంత పూనుకున్నాడండి. ఆ రాత్రి ఆయన అక్కడికి కార్యం చేయాలంటే ఆయన పైనుంచి కిందకి దిగి రావాలి, ఇది చేయాలి, మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళాలి, మళ్ళీ దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చోవాలి. ఇంత ఉంటుంది అనమాట. సో మన విషయంలో కూడా ఇప్పుడు నేటి క్రైస్తవ తరంలో కూడా దేవుడు మనకు కూడా అదే చేశాడు. పాతాళంలోకి మన నిజంలో తీసుకున్న పైనుంచి వచ్చి మరణించి తిరిగి లేచి ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళారు. అక్కడ కూర్చొని అన్నాను. ఇంకా ప్రకటన గ్రంథంకి వస్తే ఎండింగ్ అయిపోతుంది. ఆయన మళ్ళీ తిరిగి రావటం అది కూడా ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆర్భాటంతోనూ, ఒక యుద్ధం మిగిసి విజయం సాధించిన తర్వాత ఆర్భాటంతోనూ జయధ్వనులు చేయాలి. హల్లెలూయా. వారు ఎలా చేస్తున్నారు? మన అనుదిన జీవితంలో కూడా మనం జయధ్వనులు చేయాలి. దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించాలి. అలాగే మరి తాను ప్రేమించిన యాకోబునికి మహాత్యాస్పదంగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. మనకు ఒక స్వాస్యం ఉన్నదన్న విషయం మాత్రం మర్చిపోకూడదు. ఈ లోకంలో స్వాస్యం గురించి, అన్ని శ్వాసాల గురించి ఎంత యాతన పడిపోతున్నారంటే, నలుగురు సంపాదించినా ఒక స్వాస్యం సంపాదించడం చాలా కష్టాలు పడుతున్నారు. అసలు నిజమైన స్వాస్యం ఏంటి? పరలోకం కదా. ఆయన వెళ్ళాడు, నేను వెళ్ళి సిద్ధపాటు చేస్తాను, దానికోడు కూడా మీరు ప్రయాసపడిన అవసరం లేదు. మీరు నమ్మిక ఉంచండి, మీరు విశ్వాసం ఉంచండి, నేను తిరిగి వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్ళి నా యొక్క నివాసములో మిమ్మల్ని ఉంచుతాను. ఇదే కదా. కానీ మన యొక్క నివాసాల కొరకు ప్రయాసపడి అసలు దేవుని గురించిన ఆలోచన, చింత, జ్ఞానము ఏమాత్రం కూడా లేకుండా ఇవే ఉదయం లేచింది మొదలు ఆలోచనలతో ఇవే నింపబడుతున్నాయి. దేవుని యొక్క ఏమి మాత్రం మనకు వర్క్ అవ్వట్లేదు. దేవుని ఆత్మీయం పనిచేయవు. అప్పుడు మన సొంత అభిప్రాయాలు, ఆలోచనలతో మనం గడిబిడి జీవితంలో జీవిస్తున్నప్పుడు దేవుని ఆత్మీయం ఉంటుంది, పక్కనే ఉంటుంది. మీరు ఏదో చేసుకోనండి, మళ్ళీ ఎప్పుడన్నా రమ్మని ప్రార్థన చేస్తే మళ్ళీ అప్పుడు వస్తాను సైడ్ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. మరి అలాగే ఉంటుంది. మన ఇష్టకార్యాలు చేసుకుంటున్నప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? ఆయనకి ఇవ్వలేదు కదా మనము, మరి ఎన్ని చెయ్యం కదా. లేదు ప్రభువా, ఏది జరిగినా కూడా నేను దీని మీద నేను ఉంటాను, మరి నా పనులన్నీ నువ్వు ఉన్నావు కదా, నాకు ఈ వాక్యం మనం అనుకోనండి. చెయ్యాలి కొంత. మనం దీన్ని సాధన స్టడీ చేస్తేనే కానీ ఆ దేవుడు ఎటువంటి వాడో అన్నది మనకి వెళ్ళదు. హల్లెలూయా. కాబట్టి మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇది మాత్రం నమ్మండి, తర్వాత నమ్ముదాము. అలాగే దేవుడు ఆర్భాటంతో ఆరోహణమైన బోరుధ్వనితో యెహోవా ఆరోహణమైన. దేవుని కీర్తించు 2 టైమ్స్. ఒకసారి చెప్పొచ్చు కదా కీర్తించుడని. జాగ్రత్త వెళ్ళరవే, జాగ్రత్త వెళ్ళొస్తామే, అలాగే చెప్తాం కదా 2 టైమ్స్ 3 టైమ్స్ అంటే మర్చిపోవద్దని అర్థం. హల్లెలూయా. మర్చిపోవద్దు. హల్లెలూయా. దేవుని కీర్తించడం మర్చిపోవద్దు. హల్లెలూయా. అలాగే దేవుడు సర్వభూమికి రాజు ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు, రమ్యముగా అంటే చాలా మంచి సంగీతాలతో చక్కగా పాడతాం, కానీ అది కాదు. కానీ రమ్యముగా అంటే మీనింగు దానిని నువ్వు ఆ వాక్య పదాలని అర్థం చేసుకుంటూ దానిని మనం గ్రహించి అది మనలో అనుభవపూర్వకంగా పాటలు ఏం చేయాలి? పాడాలి. హల్లెలూయా. దేవుడు ఏమిచ్చాడంటే ఉచితంగా మనం పాడొచ్చు. హల్లెలూయా. పాడాలి, దాని అనుభవంలోనికి వెళ్ళాలి. లేదు నేను చప్పట్లు కొట్టను, దాన్ని మాత్రం అనుభవంగా నేను ఆలోచిస్తూ ఉంటానంటే అవ్వదు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని అనుభవించుకుంటూ దాన్ని ఒక ఉత్సాహంగా పాడాలి. అందుకని ఉత్సాహధ్వని చేయుడు, ఆనందగాని చేయుడు ఇవన్నీ అనడానికి కారణం ఏంటంటే ఇవే అనమాట. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు. ఇది నెరవేరుతుంది. నెక్స్ట్ దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసుడై ఉన్నాడు. జనముల ప్రధానుల అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసములు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. భూనివాసము ధరించుకున్నటువంటి కేడెములు దేవుని. మనకు కేడెములు ఉన్నాయా? హల్లెలూయా. కేడెములు మనకు ఉన్నాయా? ఒకళ్ళు చెప్పండి. మన కేడెములు ఉన్నాయి, దేవుని అంట మనకి ఇచ్చినవి. మన కేడెం ఏంటి?
మన కేడెం ఏంటండి? ఆ? దేవుడే మన కేడెము. హల్లెలూయా. రక్షణ మన కేడెము. హల్లెలూయా. రక్షణ అది మనకి కవచంలాగా ఇచ్చేసాడు. ఆయన వచ్చింది ఎందుకు భూమి మీదకి? మనల్ని రక్షించి మనల్ని ఆయన స్వాస్థ్యము మనకి అనుగ్రహించడానికి. హల్లెలూయా. ఆ రక్షణ కేడెము మనకు అందిస్తాడు దేవుడు, ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు భూమి మీద మనం ఏమైతే ఉన్నాయో అవి భూ సంబంధమైన అయిన భౌతిక సంబంధమైన ఏవైనా కూడా అవి దేవునివే. హల్లెలూయా. మీరు మనం మాత్రం దాంట్లో అతిశయించమనేటువంటి పనే లేదు. హల్లెలూయా. ఈ మాట ప్రకారం ఉన్నప్పుడు మనం ఎంత డౌన్లో ఉన్నామన్నది గ్రహించాలి. హల్లెలూయా. ఏది నీకు ఇచ్చినా అది ఆయన ఉచితమైనటువంటి ప్రేమ కృప అన్నీ ఇస్తేనే తప్ప అవి నీవు కావు, నావి కావు, అవి దేవునివే. అది రక్షణ అయినా మరి ఏ ఇతర ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉన్నవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఎవరివి? దేవునివి. ఇందులో మనం ఇది చేసుకోవడానికి కూడా లేదు. హల్లెలూయా. ఈ రీతిగా మనం చూసినట్లయితే మరి హృదయాంకం నుంచి దేవుడు ఎటువంటి వాడు మనం బాగా గ్రహించాలి. హల్లెలూయా. మరి ఆ రీతిగా ప్రభు ఒక మాట అంటున్నాడు, అయ్యో ఇశ్రాయేలు నా మాట విని ఎలా ఎంత మేలు అని అంటున్నాడు. దేవుని మాట వినకపోవడం మరి ఎంత మరి కీడో, వినకపోవడం ఎంత కీడో, ఆయన మాట వింటే అంత మేలు. హల్లెలూయా. అది వాక్యాన్ని మనం చెయ్యాలి, దాని ప్రకారం మనం జీవించాలి. హల్లెలూయా. లేకపోతే మనకి ఎన్ని ఇశ్రాయేల్ పడినటువంటి వాళ్ళు హృదయ కాఠిన్యానికి వెళ్ళిపోయినప్పుడు వారిని ఏ విధంగా దేవుడు గురి చేశాడో అటువంటి పరిస్థితుల్లోకి గుండా వెళ్తాం. హల్లెలూయా. ఈ కీర్తనలు అన్నింటిలో కూడా మనకు శ్రమ వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు విడిపించబడతాం, దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అలాగే అసలు దేవుడు ఎలాంటి వాడు అనేది తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ రీతిగా మనం దేవుణ్ణి మనం ఎత్తిపట్టి దేవుణ్ణే హెచ్చించాలి. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాము.